ఇదేనా మీ నాద్ ఓపెన్ థియేటర్? సో ఏ యాక్టివిటీ అయినా కూడా ఇక్కడే జరుగుతుంటుందా? ఏ యాక్టివిటీ అయినా ఇక్కడే జరుగుతుంది మ్యామ్. అండ్ నార్మల్గా ఉంటే లైక్ కనిపించదు కదా చాలా మందికి, అందుకనే ద బిల్ లైక్ దిస్, లైక్ ఏ హారిజంటల్ ప్యాటర్న్. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. వేరే స్టూడెంట్స్ వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉన్నారు టు టేక్ ద అడ్మిషన్స్. సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే బూస్టప్ ఏంటి? మీ కాలేజ్ గురించి మీరు చెప్పడం ఎలా చెప్తారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్లో ఇటు నార్త్ సైడ్ రావాలంటే మెయిన్లీ వాళ్ళు చూసేది ఫుడ్ అండ్ స్టడీ పర్పస్ కూడా. ఫుడ్ అన్నది మనం ఎప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెయిన్లీ మాకైతే సౌత్ ఫుడ్డే పెడుతున్నారు, ఈవెన్ దో చాలా బాగుంటుంది సౌత్ ఫుడ్ కూడా. అండ్ స్టడీ విషయానికి వస్తే ఏ లోటు అవసరం లేదు, బికాస్ ది టీచర్స్ ఇన్ ఇంగ్లీష్. మనకి ఏ హిందీ అంతా యూజ్ చేయరు అంతగా, ఇంగ్లీష్లోనే మనకి కంఫర్టబుల్ అయ్యే లాంగ్వేజ్లోనే ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తారు. సో ట్రావెలింగ్ కూడా ప్రతిదీ మనకి ఈజీగానే ఉంటుంది. దే విల్ బయట ఉండే స్టూడెంట్స్కి అయితే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. హాస్టల్ వద్దనుకుని బయట ఉండే వాళ్ళకైతే, ఈవెన్ దో హాస్టల్లో ఉండే వాళ్ళకి సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా అంతా కూడా కాలేజ్ మాత్రం బాగుంటుంది. అండ్ మొత్తం లోకల్గా అయితే మొత్తం ఈకో ఫ్రెండ్లీ, టోటల్లీ గ్రీనరీయే ఉంటుంది మొత్తం మా కాలేజ్లో.